నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఒకరికి తెలియకుండా ఒకరితో 3 పెళ్లిళ్లు. న్యాయం చేయాలని నిత్య పెళ్లి కొడుకు ఇంటి ఎదుట ధర్నాకు దిగిన బాధితురాలు. కేసీఆర్ మంచోడు, నేను రౌడీ టైపు అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. కార్యకర్తలను బెదిరించిన వారి పేర్లను పింక్ బుక్ లో ఎక్కించి లెక్క తేలుస్తామని హెచ్చరికలు. పోచమ్మకు బోనాలు సమర్పించిన భక్తజనం. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన పోచారం. మద్నూర్ అగ్రో ఇండస్ట్రీస్ గట్టుమిల్లులో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. దైనందిక జీవనంలో యోగా భాగం కావాలని యోగాచార్యుల స్పష్టం. నిత్య కళ్యాణం, పచ్చతోరణం ఇది కథ కాదు నిజం. భీమ్గల్ మండలంలోని చెంగల్ గ్రామంలో జరిగింది. భార్య ఉండగా మరో 2ని పెళ్లాడిన ఘనుడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. చెంగల్ గ్రామంలో 2017 పచ్చల నడుకుడకి చెందిన ప్రతిభ అనే మహిళని పెళ్లి చేసుకుని ఆమె ఉండగా 2ని పెళ్లాడిన వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి ముందు భార్య ప్రతిభ మహిళా సంఘాల సహాయంతో ఇంటి ముందు టెంట్ వేసుకుని తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాను అని ఆమె అన్నారు. లేదంటే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆమె తెలిపారు. మహిళా సంఘాల అధ్యక్షురాలు అరుణజ్యోతి మాట్లాడుతూ భార్య ఉండగా 2ని పెళ్లాడిన వెంకటేష్ ను వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని, అంతవరకు ఇక్కడే ధర్నా చేస్తామని ఆమె అన్నారు. ఎస్ఐ మహేష్ కుమార్ వచ్చి ఆమెకు మెప్పించడం జరిగింది. వెంకటేష్ తోటి పెళ్ళైంది. పెళ్ళైన 3 రోజుల నుంచి నాకు వరకట్న వేధింపులే ఉన్నవి. మళ్ళీ వేరే అక్రమ సంబంధాలు. అత్తమ్మతో చెప్తే ఇట్లున్నాయంటే ఎవరు చెయ్యని తప్పులు చెప్తున్నారా నా కొడుకు. తమ్ముడికి తెలుసు, వాళ్ళ చెల్లెకు తెలుసు అక్రమ సంబంధాలు, ఈ ఫోటోలు. అయినా కూడా నేను 5 సంవత్సరాలు వాడితో సంసారం చేసిన. కానీ వాడు నేను నగ్నంగా ఉన్న ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న అమ్మాయిలకు నా ఫోటోలు పంపించిండు. నాకు న్యాయం జరగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు. 2 ఏళ్ల నుంచి ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరగట్లేదు. నా రెండు ప్రెగ్నెన్సీలు అబోర్షన్ అయినాయి. ఇంత దారుణంగా నేను మానసికంగా అన్ని విధాలుగా నేను నష్టపోయినా. నాకు న్యాయం చేయండి. నాకు న్యాయం చేయకపోతే ఇక్కడనే చచ్చిపోతా నేను. 2 ఏళ్ళ నుంచి వీళ్ళు అతన్ని దొంగతనాల మ్యారేజ్ చేసి ఫారెన్కి పంపించిండు. 10 ఏళ్ళ దాకా రాడంట. నాకు ఇలానే 10 ఏళ్ళ దాకా నాకు న్యాయం జరగకుండా ఇలానే ఉండిపోండి అన్నట్టు వీళ్ళు. మర్ది సీను, అత్తమ్మ చెవుల లక్ష్మి, ఇలా మూలధారణం శ్రీజ, బింగల్కు దుమాల శ్రీజ. ఆ దుమాల శ్రీజ అన్నను అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిలతో వాళ్ళ ఇంటిని పడుకోబెడుతుంది. వాళ్ళ అమ్మాయిలతో వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు మాట్లాడతారు అక్రమ సంబంధాలు పెట్టుకున్నతోటి. ఇన్ని విధాలుగా నన్ను మానసికంగా నన్ను హింసించిండ్రు. అధిక కట్నం కావాలని వరకట్నవసము. పార్టీ మారిన నాయకులు బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని,
సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. వారి పేర్లను పింక్ బుక్ లో నమోదు చేస్తున్నామని వివరించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ సందర్భంగా బాన్స్వాడ పట్టణంలోని భారత్ గార్డెన్ లో ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తడ్కోల్ శివాజీ విగ్రహం నుండి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ కవిత, మాజీ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం భారత్ గార్డెన్ లో సన్నాహక సమావేశ సభలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఏప్రిల్ 27న ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డులో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. మరియు కేసీఆర్ మంచివారు అయ్యుండొచ్చు, కానీ నేను కొంచెం రౌడీ టైపు అని పేర్కొన్నారు. ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులైనా, అధికారులైనా బెదిరింపులకు గురిచేస్తే వారి పేర్లను పింక్ బుక్ లో రాసి పెట్టుకుంటామని, ఎవరిని వదిలిపెట్టేది లేదన్నారు. మాత్రం ఎన్నిసార్లు అడిగినా సిగ్గు లేకుండా తప్పించుకుంటున్నారు తప్పితే ఎక్కడ కూడా జవాబు ఇస్తలేరు, జవాబుదారీగా ఉండలేరు. మరి అటువంటి పార్టీలకు ఇక్కడున్న నాయకులు వలసపోవడం అన్నది నిజంగా దారుణం. ఏం తెలుస్తుంది ఇక్కడ నాయకులు వలసపోయినరు? ఎందుకోసం పోయినరు? ప్రజల కోసం పోలే. ప్రజల కోసం పోకుండా పైసల కోసం పోయినరు అన్నది ఇలా మనకు అర్థమవుతున్నది. కాబట్టి మిమ్మల్ని నేను కోరేది ఒకటే, పోయినోళ్ళు పోయినరు, వాళ్ళ గురించి పట్టించుకునే అవసరం లే. ఇది మంచి సందర్భం. దేశానికి ఒక ఉద్యమాన్ని, దేశానికి ఒక విప్లవాన్ని నేర్పించినటువంటి అమోఘమైన పార్టీ, అద్భుతమైన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ మన పండుగ ఈ నెలలో జరగబోతుంది, ఏప్రిల్ 27. ప్రతి ఇంటి నుంచి గులాబీ కండువ కప్పుకున్నటువంటి కార్యకర్త ఇంటికొకరు బాన్స్వాడ నుంచి కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే మా తమ్ముళ్ళు మాట్లాడుకుంటూ చెప్పారు, ఇవాళ ఇక్కడ 2 అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమైనాయి. ఒకటి, ఆ తల్లి సంఘం తండా నుండి వచ్చి మా ముత్యాలమ్మ, ఇగో నాకు కేసీఆర్ సార్ పైసలు ఇచ్చిండు, ఇక మళ్ళా మన పార్టీ పండగకి ఇస్తున్న పైసలు అని చెప్పి 2000 మా అక్క ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ ప్రేమకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక మిత్రుడు వచ్చి చెప్పారు, అక్క నిన్న రాత్రే ఫోన్ చేసిరు, నాకు బిల్లు వచ్చేది ఉంది, నీకు బిల్లు ఏమియ్యం అటు పోతే అని చెప్పిండ్రు. అయినా సరే ఎదిరించి వాళ్ళ నేను ఈ సభకు మీ దగ్గరికి వచ్చినా అని వారి యొక్క పోరాట పటిమను చూపించినందుకు ఆ తమ్ముళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అట్లనే ఇంకా చాలా మంది మాట్లాడుకుంటా అన్నారు, అక్క ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పి. అన్న జుబేర్ అన్న, ధైర్యంగా ఉండు. ఎవరెవరు బెదిరిస్తున్నారో వాళ్ళ పేర్లు బరాబర్ పింక్ బుక్ లో రాస్తాం. ఇడిచిపెట్టేదైతే ఉండదు, అందులో ఏమీ ఆలోచించదు. కేసీఆర్ సార్ మంచోడు కావచ్చు, నేను కొంచెం రౌడీ టైపే, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టుడు ఉండదు. ఇక్కడికి బాన్స్వాడలో మిమ్మల్ని సతాయించి మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఈడ్చినటువంటి ఏ ఒక్కరిని కూడా నేను మాత్రం క్షమించే అవకాశమే ఉండదు. పింక్ బుక్ బరాబర్ పెడతాం, అందులో పేర్లు రాస్తాం. అది అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అరాచకం చేయలేదు, ప్రజలకు మంచి చేసినాం, అభివృద్ధి చేసినాం. ఇవాళ మీరు పార్టీ మారినంత మాత్రాన ఈ గులాబీ కండువానేదో గదరించి పెడదాం, భయపెట్టించి పెడదాం అనుకుంటే మీ తాటాకు చప్పులకు భయపడేవాళ్ళు ఎవరు లేరు. గ్రామ దేవతలను పూజించి బోనాలు సమర్పించడం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం. అందులో భాగంగా అమ్మవారికి బోనం సమర్పించారు. పిల్లా పాపలు చల్లగా ఉండాలని దేవుణ్ణి కొలిచారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని 12వ వార్డులో వెలసిన శ్రీ నల్లపోచమ్మ తల్లి ఆలయంలో ఘనంగా బోనాల పండుగ జరిగింది. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించారు. పండగ వాతావరణంలో మంగళ వాయిద్యాలు, కోలాటాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నల్లపోచమ్మ తల్లి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. అమ్మవారి కృపతో వ్యవసాయం బాగుండి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. కాసుల బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొని ప్రజలందరూ ఐకమత్యంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ బోనాల ఉత్సవాల్లో బాన్స్వాడ పట్టణ ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పలువురు ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు రంగురంగుల చీరలు ధరించి తలపై బోనం ఎత్తుకొని నల్లపోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోలాహలం, ఢోలు వాయిద్యాలతో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
మద్నూర్ మండల కేంద్రంలోని సాయిరామ్ ఆగ్రో ఇండస్ట్రీస్ గట్టుమిల్లులో అగ్ని ప్రమాదం నెలకొంది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శకటం ఘటనా స్థలానికి చేరుకుంది. మద్నూర్ మిల్లులోని ముడిసరుకు సోయా, పెసర, కందిపొట్టుకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. దీనికి భానుడు తోడు కావడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటలను అదుపు చేయడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చాయి. భారీగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు యాజమాన్యం. मीडियम पीछे है गिरी है लाके बनने क्या आ गई ट्रेन की बन ग्रुप खेल की बन दो काट के बनना बनना और 2 पानी से चांस मिली बनना पहले तो परेशानी बनना गिरो गिरो आप जाओ कौन को ना नो कौन को आओ सर ना ओके ओके और मंगाएंगे ना साहब हां बच्चा के तो इधर फैलता नहीं वासन पड़े नीक ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలంగాణ మహిళా పతంజలి యోగా సమితి అధ్యక్షురాలు మంజుశ్రీ అన్నారు. ఈ యోగా ద్వారా ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక బస్వా గార్డెన్ లో మహిళా పతంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్, యువ భారత్, కిసాన్ భారత్ నిజామాబాద్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రాల మహిళా పతంజలి యోగా సమితి అధ్యక్షురాలు మంజుశ్రీ మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మంలో యోగాకు ఓ ప్రత్యేక స్థానం ఉందని ఆమె అన్నారు. యోగా, ప్రాణాయామము, ధ్యానం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులవుతారని వివరించారు. ఇందులో భాగంగా జిల్లాలో యోగా ద్వారా ఎంతో మంది తమ ఆరోగ్యాలను మెరుగుపరుచుకుంటూ అనేక యోగా శిబిరాలను ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయంలో ఒకటైన యోగాను ప్రపంచ దేశాలు స్వాగతిస్తూ ఆయా దేశాల్లోని ప్రజలు యోగాసనాలను పాటిస్తూ మంచి ఆరోగ్యాన్ని పొందుతూ దేశ కీర్తిని పెంపొందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్రాల అధ్యక్షురాలు మంజుశ్రీని యోగా గురువులు సన్మానించి రాష్ట్ర నలుమూలలా ఈ కార్యక్రమాన్ని విస్తరింపజేస్తున్న ఆమెకు ప్రత్యేక సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యోగా శిబిరంలో కార్యక్రమ నిర్వహణ కమిటీ బస్వ లక్ష్మీనరసయ్య, బిఎన్టీ జిల్లా అధ్యక్షులు గంజి సాయన్న, యోగరత్న ఎక్కొండ ప్రభాకర్, జె కిషన్, దొండి సునీత, పద్మజ, వీణ, విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు. आज मैं आपको बहुत खुशी से बता रही हूँ कि यहाँ पर आज हमारा निज़ामाबाद में महिला पतंजलि योग समिति का भारत स्वाभिमान पतंजलि योग समिति की सहयोग से बड़ा कार्यक्रम 3 दिन का संपन्न हुआ। सभी लोगों ने बहुत सहयोग दिया। महिला पतंजलि योग समिति की तरफ से हर साल एवरी ईयर हम लोग हर ज़िले में कार्यक्रम करते हैं। इसी तरह 3 दिन का शिविर करते हैं जिससे महिलाओं का संगठन और पतंजलि संगठन ज़्यादा मजबूती पे आए, योग का प्रचार हो, प्रसार हो। और निज़ामाबाद में इस समय इतना अच्छा काम हो रहा है योग का, और पिछले 15-16 सालों से मैं यहाँ पे लगातार हर साल आती रहती हूँ। तो इस तरह का जो कार्यक्रम हुआ, इतनी भव्यता से ये कार्यक्रम संपन्न हुआ, इसके लिए मैं हृदय से हमारी जिला प्रभारी सुनीता जी का और हमारे सभी बहनें हैं, नर्मदा जी, बीना जी, इन सब का हृदय से धन्यवाद करती हूँ। उसके साथ साथ साइना जी का और साथ में हमारे प्रभाकर जी, किशन जी और रंजीत और भरत, इन सब का और उनके साथ पूरी टीम का, जिसमें मैं किस किस का नाम लूँ ऐसा मेरे मन में विचार आ रहा है। पर सारा अभी ये योग के माध्यम से हिंदू शब्द छोटा है, सनातन को आगे ले जाने का कार्य हम सब करने की कोशिश कर रहे हैं। सनातन का जो मूल है, जैसे श्री राम से लेकर के हम अगर बात करें तो श्री कृष्ण तक सभी एक महायोगी थे, और हमारे जितने पूर्वज थे सभी ऋषि मुनि योगी ही थे। तो योग में अगर संसार होगा ना, तो तब न तेरे मेरे का भेद होगा, ना
जो हम छोटा बड़ा ये सब करते हैं, ये भेद भी नहीं होगा। सब प्रेम से योग हमें सुखमय बनाने के लिए, अंतरात्मा अंदर से और शरीर से दोनों से सुखमय बनाने के लिए ये योग है। मैं सभी से आह्वान करूँगी कि आप सब लोग योग से ज़्यादा जुड़े, योग टीचर बने, योग कक्षाएं लगाएं। और अगर आप ये नहीं कर सकते तो जहाँ भी మనకు ఈ మంజుశ్రీ మేడం గారు మాకు 3 రోజుల ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఇక్కడ యోగా ప్రచారంలో భాగంగా. అయితే అడగగానే ముందు ఈ భవనాన్ని మాకు కొన్ని వందల మంది యోగా చేసుకునే విధంగా మాకు సహకరించినటువంటి బసవ లక్ష్మీనారాయణ గారికి ముందు ధన్యవాదాలు చెప్తూ, ఈ 3 రోజుల ప్రోగ్రాంలో కూడా ప్రతిరోజు ఉదయమేమో మంజుశ్రీ మేడం గారి ఆధ్వర్యంలో ఇక్కడ యోగా జరిగింది. దీనికి సహకరించినటువంటి నిజామాబాద్ టీం అంతా కూడా, అంటే భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ అలాగే పతంజలి కూడా ఉంది. మేము మా ఆధ్వర్యంలో ఇక్కడ సుమారుగా మొదటి రోజు నాడు 126 మంది చొప్పున, ఆ తర్వాత రోజు రోజుకు పెరుగుతూ ప్రతిదినం ఇక్కడ యోగా చేయించడం జరిగింది. అలాగే సాయంత్రం కూడా ఖాళీగా ఉండకుండా మళ్ళీ వారు రకరకాల ఇక్కడ గుళ్ళు గోపురాలు తిరగడమే కాకుండా గంగాస్థాన్ 2లో సుమారు ఒక 100 మందికి మహిళలకి అలాగే పురుషులకు కూడా ఆరోగ్యం గురించి ఎలా ఉండాలి, ఈరోజు మనం ఎటువైపు వెళ్తున్నాము, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కంపల్సరీ కనీసం మీరు ప్రాణాయామన్నా చేయండి, ఏ యోగా సెంటర్ కన్నా వెళ్ళండి, కానీ ప్రాణాయామాతో మీ ప్రాణాలు కాపాడుకోండి. రకరకాల ఊహించలేని జబ్బులు వస్తున్నాయి, వాటి మీద చాలా బ్రహ్మాండమైనటువంటి క్లాస్ తీసుకున్నారు మొన్న 1.5 గంటల సేపు. వాళ్ళంతా రకరకాల ప్రశ్నలు అడగడం, వాటికి మేడం గారు జవాబు చెప్పడం. అలాగే నిన్న కూడా ఖాళీగా ఉండకుండా బోధన తీసుకెళ్ళి అక్కడ కూడా నిన్న కార్యక్రమం జరిగింది ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో. అక్కడ కూడా చాలా ఘనంగా అద్భుతంగా చేశారు. మాకు ఈ 3 రోజులు కూడా సహకారాన్ని అందించి తనకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ వారు ఈ మన నిజామాబాద్కి కాదండి, మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా రాష్ట్ర మహిళా ప్రభారి అయినప్పటికీ ఏమాత్రం వారు మేము అడగగానే కాదనకుండా ఈ 3 రోజులు మాకు సహకరించి ఈ క్లాసులు కండక్ట్ చేసినందుకు. ఇక అసలు మన మంజుశ్రీ బహన్జీ గురించి చెప్పాలంటే వారు చాలామందికి తెలియని యొక్క అపరిచితులు ఏంటంటే, మన శ్రద్ధానంద్ గంజ్ ఏదైతుందో నిజామాబాద్లో, ఈ శ్రద్ధానంద్ గారి కొడుకు యొక్క మనమరాలు, అంటే కొడుకు కూతురు యొక్క కూతురు, ముయి మనమరాలు వారికి. సో వారు కూడా ఏ విధంగా అయితే అప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు శ్రద్ధానంద్ గారు, అలాగే వీరు దయానంద్ సరస్వతి తర్వాత మళ్ళీ హిందుత్వాన్ని పడిపోతున్న టైంలో పైకి లేపడానికి వచ్చినటువంటి ఒక యుగ పురుషులని కూడా చెప్పుకోవచ్చు. వారు సర్దార్ వల్లభాయ్ పటేల్తోనూ, నెహ్రూ గారితోనూ, గాంధీతో కూడా శభాష్ అనిపించుకున్నటువంటి వీరతత్వం కలిగినటువంటి మహాపురుషులు మన శ్రద్ధానంద్ గారు. వారి మనమరాలే ఇక్కడికి వచ్చి క్లాసులు తీసుకోవడం అనేది మాకెంతో చాలా సంతోషంగా ఉంది. ఈ 3 రోజులు ఈ విధంగా జరిపించినందుకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పతాంజలి టీం అంతా ఎవరైతున్నారో, ఇక్కడ సాయన్న గారు కానివ్వండి, ఎక్కడ ప్రభాకర్ కానీ, భరత్ కానీ, అట్లాగే మన రంజిత్, మిగతా ఈ టీం అంతా కూడా, ఇక మహిళా టీం తీసుకున్నట్టయితే డైలీ కష్టం అనుకోకుండా ఆర్మూరు నుంచి ఈ మహిళా పతంజలి ప్రభారి జిల్లా అగ్నిమాపక వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఫైర్ ఆఫీసర్ విక్రమ్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ లో ఫైర్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో గోడు ప్రతులు ఆవిష్కరించి అమరులకు నివాళులర్పించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్వాయి మండలం బస్టాండ్ ప్రాంతంలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నిజామాబాద్ రూరల్ అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ విక్రమ్ ఆధ్వర్యంలో బస్టాండ్ లో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రమాదాలు జరిగిన వెంటనే ప్రజలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి నివారణ చర్యలపైన, అలాగే ఇంట్లో వాడే వంట గ్యాస్ పై ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్యాస్ లీక్ అయి మంటలు జరుగుతున్నప్పుడు ఇంట్లో ఉన్నవారు ఏ రకమైన పద్ధతులు పాటించాలి అనే దానిపైన బస్టాండ్ లో ఉన్న ప్రజలకు ఫైర్ అధికారులు పూర్తిగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ, ఎండాకాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయని, వాటిని నివారించటకు ముఖ్యంగా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఇందులోని బస్టాండ్ లో చాలా చక్కగా ఫైర్ అధికారులు డెమో రూపంలో ప్రజలకు చూపించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ విక్రమ్, ల్యాండింగ్ ఫైర్ మ్యాన్ వేణు, ఫైర్ మ్యాన్ కె రవి, ప్రదీప్, డ్రైవర్ రవి, బస్టాండ్ కంట్రోలర్ చారి, ప్రయాణికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఈరోజు నిజామాబాద్ రూరల్ ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఇందల్వాయి బస్టాండ్ నందు ఈరోజు అగ్నిమాపక శాఖ తరఫున అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇట్టి అవగాహన కార్యక్రమంలో అగ్ని ప్రమాదాలు జరగడానికి కారణాలు మరియు వాటి నివారణ చర్యలు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం చేరవేయ విధానము మరియు అగ్ని ప్రమాద సిబ్బంది అగ్ని ప్రమాద ప్రదేశానికి వెళ్ళేలోపు చేయవలసిన చర్యలు ఏంటి అనేది ఈరోజు ఇందల్వాయి బస్టాండ్ యందు మనం
అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు మనం నిత్యం ఉపయోగించే గ్యాస్ సిలిండరు ఒకవేళ అగ్ని ప్రమాదానికి గురి అయితే దాన్ని ఏ విధంగా ఆర్పాలో డెమో ద్వారా వాళ్ళతో కూడా చేయించడం జరిగింది. మరియు మన వాటర్ టెండర్ యొక్క డెమో ప్రదర్శన కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ నెల 27న తలపెట్టిన భారత రాష్ట్ర సమితి రజతోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. గోడ రాతలు రాస్తూ ముందస్తు సమాచారం తెలియపరుస్తున్నారు. కుంచిపట్టి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల రాతలు రాశారు. ఈ నెల 27న వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ బాల్కొండ నియోజకవర్గం కమర్పల్లి మండల కేంద్రంలో రాస్తున్న వాల్ రైటింగ్ వద్ద ఆగి కాసేపు వాల్ రైటింగ్ రాశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. వరంగల్ సభకు నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్తాము అని, సభకు స్వచ్ఛందంగా తరలి రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆర్మూర్ డివిజన్ లో గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఉగాది రోజున మొదలైన ఈ వ్యవహారం రాసుకుంటుంది. గౌడ సామాజిక వర్గం గ్రామాభివృద్ధికి మధ్య ఈ గొడవ జరుగుతోంది. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారికి వినతి పత్రం అందజేశారు. సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ తక్షణమే వీడీసీ ఆగడాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 22న చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని చేపడుతున్నామని హెచ్చరించారు. వీడీసీల ఆగడాలను కట్టడి చేసి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ఆర్డీఓ ఆఫీస్కు రావడానికి కారణం సిపిఎం వాళ్ళ సహకారంతో వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి అక్కడికి రాంపూర్ కూడా రావడం జరిగింది. బీఎస్పీ వాళ్ళు కూడా రావడం జరిగింది. అన్ని దళిత పార్టీలు అందరూ మాకు సంఘీభావం తెలిసిండ్రు. మరి ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ వీడీసీల పెత్తనము తీసేయాలి. ఈ ఆర్మూర్ ప్రాంతంలో మరి బాల్కొండ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గంలో ఈ వీడీసీల పెత్తనం ఉన్నది. వీడీసీ వ్యవస్థ పోతే అన్ని కుల వృత్తుల వారికి, మన యాదవులకు కానీ, మత్స్యకారులకు కానీ, ఇంకా దళిత సంఘాలకు కానీ, ఇంకా మిగతా చిన్న చిన్న దుకాణాలు పెట్టుకోవడానికి కానీ వీళ్ళందరికీ న్యాయం జరగాలంటే మాదొకటే డిమాండు. ఈ వీడీసీలను తొలగిస్తే అందరూ స్వేచ్ఛగా బ్రతుకుతారని మా యొక్క ఆలోచన. ఇక్కడికి వచ్చింది కూడా ఆర్డీఓ గారికి విన్నవించడం అదే. మరి వీడీసీలు అనేది కుక్కడి వేలతో పెకిలిస్తేనే మరి ఇక్కడ ఉన్న ప్రజలు స్వేచ్ఛగా బ్రతకగలుగుతారు. ఏదో ఒక రకంగా ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని ఇంకో కులాన్ని మీద దాడి చేసుడు, ఇంకో కులాన్ని అడ్డు పెట్టుకొని ఇంకో కులం మీద దాడి చేసుడు, ఏదైనా డెవలప్మెంట్కి కావాలంటే మేము అన్ని కులాలు ఇచ్చినట్టు మేము కూడా ఇచ్చేందుకు సిద్ధం ఉన్నాం. కానీ ఒక్క కులాన్నే పీడించడం వల్ల ఇది మేము కేసులు పెట్టడం జరిగింది. సిపి గారికి కలవడం జరిగింది, కలెక్టర్ గారికి కలవడం జరిగింది, మరి ఏసీపీ గారికి కూడా కలవడం జరిగింది. అందరికీ కలిగిన కేసులు పెట్టిళ్ళు కానీ ఇప్పటికీ చర్య తీసుకున్నది లేదు, ఎవరిని అరెస్ట్ చేసింది లేదు. మరి అరెస్ట్ చేసి మాకున్న బాధలను తొలగించాలని ఆర్డీఓ గారి తాటికి మేము రావడం జరిగింది. ఈ డిమాండు మేము సిపిఎంఎల్ ద్వారా తెలియజేస్తున్నాము. ఈ డిమాండ్ బేషరతుగా మీ ఆర్మూర్ డివిజన్లో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు ఏదైతే ఎర్రగట్ల మండలం ఉంది, తాళ్ళపూర్ గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గౌడ సామాజిక వర్గానికి 40 మంది కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేసింది. అయ్యా, ఈ సాంఘిక బహిష్కరణ ఎందుకు చేసిందని అడిగితే మాకు దసరాకు వచ్చే పద్ధతిని 1,30,000 రూపాయలు ఇవ్వంగా కూడక మీరు ఏదైతే తాళ్ళు ఎక్కలేరు, తాళ్ళ చెట్లు ఎక్కలేరు కాబట్టి మీకు ఇంకొక అదనంగా ఇంకో 1,30,000 రూపాయలు, 1,30,000 రూపాయలు కావాలి అని వాళ్ళు పట్టుబట్టడంతో ఈ వృత్తి మా తాతలు తండ్రులు ఎక్కిరు కానీ ఇప్పటి పిల్లలు మాత్రం చదువుకున్నారు. మేము ఈతకళ్ళను అమ్ముకుంటాము, ఈతకళ్ళు తీస్తున్నాము, స్వచ్ఛమైనటువంటి ఈతకళ్ళను అమ్ముతున్నామని వీడీసీ వాళ్ళకి చెప్తే ఈతకళ్ళే కాకుండా మాకు తాటికళ్ళు కావాలి అని వీడీసీ వాళ్ళు దౌర్జన్యం చేసి కుల బహిష్కరణ చేసిండ్రు. శ్రీరామనవమి నాడు ఏదైతే ఉన్నదో కుంకుమార్చన కొరకు అక్కడ ఉన్నటువంటి 40 మంది గౌడ కులస్తుల మహిళలు అందరూ కలిసి కుంకుమార్చన తీసుకొని శ్రీరామ కళ్యాణానికి అక్షంతలు వేయడానికి పోతే అక్కడ మైక్లో అనౌన్స్మెంట్ చేసి ఆ యొక్క మహిళల్ని దారుణంగా
మన కించపరిచినట్టు ఇది ఆ వీడీసీ కమిటీ వాళ్ళది. అయ్యా నేను వీడీసీని ఒకటిని అడుగుతున్నా, వీడీసీ అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీ. ఈ కమిటీ ఏం చేయాలంటే విద్య, వైద్యము, ఊరు డెవలప్మెంట్ కొరకే ఉండాలి కానీ తప్ప మీరు కుల సంఘాల మీద పడి లక్షల రూపాయలు దోసుకొని ఇలా మీ యొక్క కడుపులు నింపుకుంటున్నారు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ, సిపి గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఏసీపీ గుడికో కానీ అయితే మీకు కళ్ళు కనబడతలేవా, చెవులు వినబడతలేవా? వీళ్ళని సిపిఎం పార్టీగా మరి వాళ్లకు తక్షణమే న్యాయం జరగకపోతే వచ్చే నెల 22 తారీఖు నాడు, ఇదే నెల 22 తారీఖు నాడు చలో ఆర్మూర్ కార్యక్రమాన్ని అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే ఆర్మూర్ కార్యక్రమం ముట్టడి చేస్తామని నేను సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నా. వీడీసీలను తక్షణం రద్దు చేయకపోతే నిజామాబాద్ జిల్లా ఆర్మూరు డివిజన్లోని ఏరుగట్ల మండలంలో తాళ్ళారాంపూర్ గ్రామానికి సంబంధించినటువంటి గీతా కార్మికులను, అక్కడ ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీ, అక్కడ ఉన్నటువంటి కలుగీత కార్మికులు ఏదైతే సంవత్సరానికి 1,30,000 రూపాయలు ఇస్తా ఉన్నారు, కానీ దానికి అదనంగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావటం, అట్లాగే ఆ ఊరిలో ఈత చెట్లు ఎక్కనటువంటి వాళ్ళందరూ కూడా ఆ ఈత చెట్లన్నీ మా గ్రామాభివృద్ధికి రాసి ఇవ్వాలని చెప్పేసి వారి మీద ఒత్తిడి తీసుకురావడం, మేము ఎందుకు రాసిస్తామని చెప్పేసి తాటి చెట్టు మీరు ఎక్కకపోతే తాటి చెట్టు మొత్తం కూడా గ్రామాభివృద్ధి కమిటీకి రాసి ఇవ్వాలని చెప్పేసి ప్రెషర్ తీసుకురావడం. అదే మాదిరిగా ఆ ఊరిలో అంటే మేము తాటి చెట్లు ఇయ్యనందుకు అక్కడ ఉన్నటువంటి వారి మీద గ్రామ బహిష్కరణ ఏర్పాటు చేసి, అట్లాగే కళ్ళు కూడా ఆ ఊర్లో ఎవరు కూడా కొనద్దు, ఎవరు తాగొద్దు అని చెప్పేసి నిషేధాజ్ఞలు పెట్టడం. వేరే విలేజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు అంటే ఇక్కడ గీసినటువంటి కళ్ళు గీత కార్మికులు ఆ కళ్ళును తీసుకెళ్ళి ఈ ఊరు పొలిమేర దాటిన తర్వాత పక్కనటువంటి గ్రామాల్లో కూడా కళ్ళు అమ్ముకుంటే అక్కడ కూడా వెళ్ళి వాళ్ళని తాగేటటువంటి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయటం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. అంతేకాదు శ్రీరామనవమికి ఆ ఊర్లో ఉన్నటువంటి మహిళలందరితో పాటు కూడా మరి అక్కడ ఉన్నటువంటి గీత కార్మిక మహిళలు కూడా మరి గుడికి వెళుతూ ఉంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అంటే మీరు ఇక్కడ నుంచి గుడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అవమానపరచడం అనేటటువంటిది చాలా దుర్మార్గం. ఇది అంటే మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు పూర్తయినా ఇంకా ఈ దేశంలో అవినీతి, అక్రమాలు అట్లాగే అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. అందుకే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిండు, కానీ ఎవరికి మరి స్వాతంత్రం ఉంది? ఈ వీడీసీలని ఎవరు ఏర్పాటు చేసుకోమని చెప్పేసి చెప్పారు? ఎవరికి వాళ్ళకి హక్కు ఇచ్చారు? చట్టబద్ధత ఏముంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీలన్నిటిని కూడా తొలగించాలని చెప్పేసి, తీసివేయాలని చెప్పేసి, ఆ చట్టబద్ధత లేకుండా చేయాలనేటటువంటి ఆలోచనతో ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తూ ఉన్నాం. సిపిఎం పార్టీగా ఈరోజు రేపు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా కార్యక్రమాలు చేసి మా యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి వెంటనే అక్కడ సమస్యను పరిష్కారం చేయాలా, ఆడ వీడీసీని తక్షణమే రద్దు చేయాలి, అక్కడ గీత కార్మికులకి ఏదైతే చెట్లన్నీ కూడా తగలబెట్టినారో ఆ చెట్లకి నష్టపరిహారం చెల్లించాలని. కేంద్రంలో బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను మరిచి ధనవంతులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తోందని ఆరోపించారు. రైతులపై 4 నల్ల చట్టాలను తెచ్చి వ్యవసాయాన్ని కుదేలు చేసే విధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఏప్రిల్ 23న ప్రెస్ క్లబ్ లో జరిగే సమ్మె సన్నాహక సదస్సును జయప్రదం గురించి చర్చించారు. మే 20 దేశవ్యాప్త సార్వత్రిక కార్మిక సమ్మె జయప్రదం కోసం జిల్లాలోని కార్మిక సంఘాల జేఏసీ ఎన్ఆర్ భవన్ కోటగిరిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు, ఏఐటియుసి, సిఐటియు, టీయూసీఐ జిల్లా కార్యదర్శులు ఎన్ దాసు, వయోమయ్య, నూర్జహాన్, ఎం సుధాకర్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ 3వసారి అధికారాన్ని చేపట్టిన అనంతరం మరింత దూకుడుగా కార్మిక ప్రయోజనాలకు భంగం కలిగించే పారిశ్రామికవేత్తలకు ఊతమిచ్చే 4 లేబర్ కోడ్ల అమలుకు పూనుకుంటున్నాడన్నారు. కార్మికులకు చాలీచాలని జీతాలతో పెరిగిపోతున్న ధరలతో జీవించడం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మివేసే చర్యలను నిరసిస్తూ పేదలకు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు అమ్మివేసే చర్యలను నిరసిస్తూ పేదలకిచ్చే సంక్షేమ పథకాలను ఎత్తివేసే కుట్రలను తిప్పికొట్టాలని, పారిశ్రామికవేత్తలకు కోట్లాది రూపాయల రాయితీలు, బ్యాంకులను లూటీ చేయడానికి అవకాశం కల్పించే మోడీ చర్యలను నిరసిస్తూ 2025 మే 24 జరిగే దేశవ్యాప్త కార్మిక ఉద్యోగ సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఏప్రిల్ 23 నాడు నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరగబోయే సమ్మె సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు.
టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న, ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల కాలంలో మొత్తం దేశంలో ఉన్నటువంటి సుమారు 50 కోట్ల మంది జీవితాలతో చెలగడమాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం విధించిండు. దీనికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపితే ఆ లేబర్ కోడ్ లేక అమలు మాత్రం ఆపుతుంది, కానీ దాన్ని మొత్తం రద్దు చేసుకోలేదు. కాబట్టి ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా మళ్ళీ మరొకసారి మే 20 తారీఖున సార్వత్రిక సమ్మె చేయాలని చెప్పి కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిజామాబాద్ నగరంలో ఎన్ఆర్ భవన్లో జరిగింది. ఈ నెల 23 తారీఖు నాడు నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జిల్లా సదస్సు నిర్వహించాలని చెప్పి భావించడం జరిగింది. కాబట్టి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క సదస్సును జరపడం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే పోరాడకుండా మన హక్కులు సాధించుకోలేము. గతంలో సాధించుకున్న హక్కుల్ని ఇవాళ మోడీ హరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయడం కోసం అన్ని రకాల ప్రచారాన్ని మనం చేసి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని వెనక్కి కొట్టవలసిన అవసరం ఉందని చెప్పి కార్మిక లోకానికి పిలుపునిస్తూ ఉన్నాం. గ్రామంలో పాడి పంటలు, పిల్లా పాపలు, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కాంక్షిస్తూ పెద్దమ్మ తల్లికి గ్రామ ముదిరాజ్ కులస్తులు బోనాలు సమర్పించారు. ప్రతి ఏటా నిర్వహించే బోనాల పండుగ వేడుకల్లో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని కుల పెద్దలు పేర్కొన్నారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో మంగళవారం పెద్దమ్మ తల్లికి గ్రామ ముదిరాజ్ కులస్తులు, గ్రామస్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రతి ఏటా నిర్వహించే బోనాల పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటామని కుల పెద్దలు తెలిపారు. ఎంతో భక్తి శ్రద్ధలతో బోనమెత్తిన గ్రామ మహిళలు డప్పు వాయిద్యాలు, నృత్యాల మధ్యన గ్రామ శివారు ప్రాంతంలో గల పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుని పెద్దమ్మ తల్లికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా కుల పెద్దలు ఆకుల నారాయణ, జనార్దన్ ముదిరాజులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఎంతో ఘనంగా నిర్వహించే బోనాల పండుగ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించామని అన్నారు. గ్రామస్తులందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ముదిరాజ్ కులస్తులు మహిళలు బోనాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా అమ్మవారి మందిరానికి తరలివెళ్లి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించడం జరిగిందని అన్నారు. గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామస్తులు కుల మతాలకు అతీతంగా ఐకమత్యంతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మండలం జాన్కంపేట గ్రామంలో ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాల పండుగ ప్రతి సంవత్సరము 15/4/2025 ఇట్లా ప్రతి సంవత్సరం నాడు మేము బోనాల పండుగ ఘనంగా చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో అన్ని కులాలతో కలుపుకొని అతీతంగా ప్రేమగా ఘనంగా బోనాల పండుగ ప్రతి సంవత్సరం జరుపుకుంటూ పాడి పంటలు, గోజాగొడ్డు అన్నీ చల్లగా ఉండాలని చెప్పేసి ఆ మాతని, గ్రామ మాతని మేము ఇప్పుడు ఎల్లవేళలా మేము పూజ చేస్తూ ఈరోజు స్పెషల్గా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. కావున అందరినీ చల్లగా చూడాలని చెప్పేసి ఆ పెద్దమ్మ తల్లిని మేము ప్రార్థిస్తున్నాం. జాన్కంపేట విలేజ్ ముద్రా సంఘం ముద్దుబిడ్డలం ప్రతి సంవత్సరం ఈ యొక్క పెద్దమ్మ తల్లి బోనాల పండుగ తీయడం ఎందుకంటే పాడి పంట, గుడ్డు గోజ ప్రతి కులస్తులు అందరూ చల్లగా ఉండాలని తీయడం జరుగుతుంది. కేవలం ముద్రా సోదరులే కాకుండా ఆల్మోస్ట్ మన జాన్కండ్ ప్రజలందరూ చల్లగా ఉండాలా, ఆ తల్లి దీవెన ఉండాలని చెప్పి ఈ యొక్క పండుగ జరపడం జరుగుతుంది. భవన నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. ఎవరి వారికి సమావేశాలను ఏర్పాటు చేసి నకిలీ గుర్తింపు కార్డు ముద్రించుకోవడం సరికాదన్నారు. భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం నిజామాబాద్ జిల్లా సమావేశంలో నీల రామచంద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రచార కార్యదర్శి చల్ల శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తన్నీరు సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రతి నెల 15వ తారీఖున జిల్లా సమావేశం నిర్వహించాలన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కార్మికులు ముఖ్యంగా అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్న వారికి ప్రమాదవశాత్తు అంగవైకల్యం కలిగితే ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్మికులకు ఇన్సూరెన్స్ కార్డులు ఇప్పించడం, గ్రామాల్లో కార్మిక సోదరులకు జరిగే ఇబ్బందుల గురించి చర్చించే వారి ఇబ్బందులు తొలగించడం గురించి ఇప్పటి వరకు ప్రభుత్వం కార్మిక శాఖ మంత్రిని నియమించడం గురించి చర్చించారు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా జిల్లా సమావేశానికి హాజరు కాగలరని కోరారు. 8వ మహాసభ బోధన్ నగరంలో నిర్వహించడం జరిగింది. దానికి అతిథులుగా మన బిఎన్ఆర్కేఎస్ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అధ్యక్షులు కామోళ్ళ ఐలన్న గారు రావడం జరిగింది. అలాగే వారి కమిటీ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేదల గురించి, కార్మికుల గురించి అన్ని విధాలా మాట్లాడి అహర్నిశలు మా కోసం పనిచేస్తామని, అన్ని రకాలుగా వారిని సంప్రదించి వాళ్ళ మేలుకొల్పు కోసం అన్ని చూస్తామని, అలాగే లేబర్ కార్డులు కానివ్వండి, ఇన్సూరెన్స్లు కానివ్వండి, వాళ్ళ వరకు పెన్షన్స్ కానివ్వండి అన్నీ చూస్తామని చెప్పి ఆయన అనడం జరిగింది. అదే రోజు అనగా మహాసభ రోజే, 8వ మహాసభ రోజే ఆయన నిజామాబాద్ జిల్లా మేస్త్రి సంఘం భవన నిర్మాణ కార్మికుల సంఘం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ గురించి ఈరోజు మాట్లాడడం జరిగింది. అదే విషయాన్ని చర్చిస్తూ ఉంటున్నాము. జై కార్మిక, జై కార్మిక. నా పేరు నీలా రామచందర్, జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘాల జిల్లా అధ్యక్షుడిని. అదేవిధంగా ప్రతి నెల 15వ తారీఖు నాడు జిల్లా స్థాయి సమావేశాలు ఉంటాయి. ప్రతి మండల్ నుంచి కంపల్సరీ ఖచ్చితంగా వస్తారు. ఇది మీటింగ్ దేని గురించి అంటే ప్రతి మండల్లో ఏమి జరుగుతుంది, కార్మికుల కష్ట నష్టాలు ఎట్లున్నాయి దాని గురించి సమావేశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈ బిఎన్ఆర్ కేస్ అంటే కార్డు ఉంటేనే దీనికి వర్తిస్తుంది. నేను బిఎన్ఆర్ కేసు నేను అనుకుంటా కాదు, దీనికి ఖచ్చితంగా కార్డు ఉంటేనే బిఎన్ఆర్ కేసు వచ్చేది. ఏదైనా దానికి లబ్ధిదారులు ఉంటారు. ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్కరికి కార్మికుడికి నేను చెప్పేది ఒకటే, మీరు మేస్త్రి పని చేయని, గుంతలు తవ్వని, కలర్ వేయని, కరెంట్ ఫిట్టింగ్ చేయని, బునాలు తవ్వని, టైల్స్ చేయని, ప్లంబింగ్ కానీ కరెంట్ మొత్తానికి మన చేతి కింద పని ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా కార్డు ఇప్పించే ఆలోచన చేయండి. కార్డు ఇప్పిస్తే దానికి బిఎన్ఆర్ కేసుకు కార్డుకే అనుసంధానం ఉంటుంది. లేకపోతే వట్టిగా పనిచేసి నేను బిఎన్ఆర్ కేసులు ఉన్నట్టే కూడా దానికి ఏం వర్తించదు. ఖచ్చితంగా కార్డు చేయించాలి. ఇంకొకటి, గ్రామంలో మొదలైన ఓ ఫ్లెక్సీ వివాదం చిలికి గాలివానగా మారింది. గ్రామ పెద్దలు, పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో మంగళవారం ఓ ఫ్లెక్సీకి సంబంధించిన వివాదం చోటు చేసుకుంది. గ్రామంలోని శివాజీ వద్ద గ్రామ ముదిరాజ్ కులస్తుల ఆధ్వర్యంలో బోనాల పండుగకు సంబంధించిన ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఉదయం ఆ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ప్రదేశంలో లేకపోవడంతో పాటు ఫ్లెక్సీ చినిగిపోయి ఉండడంతో పెద్ద ఎత్తున గ్రామ ముదిరాజ్ కులస్తులు శివాజీ చౌక్ కు చేరుకుని ఆందోళన చేపట్టారు. ఫ్లెక్సీని తొలగించడానికి కారణం గ్రామ పంచాయతీ కార్యదర్శినని వారు ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామ పంచాయతీ అధికారి ప్రేమ్దాస్ నాయక్ గ్రామస్తులకు సర్ది చెప్పారు. శివాజీ చౌక్ లో ఏర్పాటు చేసిన పలు పార్టీల ఫ్లెక్సీలను తొలగించాలని పంచాయతీ సిబ్బందికి తాను తెలపడంతో పలు పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలతో పాటు ముదిరాజ్ కులస్తుల ఫ్లెక్సీ సైతం తమ సిబ్బంది తొలగించడంతోనే వివాదం చోటు చేసుకుందని తెలిపారు. నూతన ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తానని ఈవో తెలపడంతో వివాదం సద్దుమణిగింది. శివాజీ చౌక్ లో ముదిరాజ్ కులస్తులకు సంబంధించిన ఫ్లెక్సీని ఈవో ఏర్పాటు చేయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైతం గ్రామస్తులకు సర్ది చెప్పారు. వార్తలు ముగించిన ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒకరికి తెలియకుండా ఒకరితో 3 పెళ్లిళ్లు, న్యాయం చేయాలని నిత్య పెళ్లి కొడుకు ఇంటి ఎదుట ధర్నాకు దిగిన బాధితురాలు. కేసీఆర్ మంచోడు, నేను రౌడీ టైపు అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. కార్యకర్తలను బెదిరించిన వారి పేర్లను పింక్ బుక్ లో ఎక్కించి లెక్క తేలుస్తామని హెచ్చరికలు. పోచమ్మకు బోనాలు సమర్పించిన భక్తజనం. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన పోచారం. మద్నూర్ అగ్రో ఇండస్ట్రీస్ గట్టుమిల్లులో అగ్ని ప్రమాదం, భారీగా ఆస్తి నష్టం.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, దైనందిక జీవనంలో యోగా భాగం కావాలని యోగాచార్యుల స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.